ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ప్రదోష సమయంలో ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ శుద్ధ ద్వాదశి, ఉదయం 9:52 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభం. నక్షత్రం ఆరుద్ర, తెల్లవారుజామున 3:04 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర మకర రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీన రాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా నలుగురితోటి లేదా మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉంటుంది. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు వ్యాపారంలో భాగస్వామ్యం వలన నష్టం లాంటివి కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు చికాకును కలిగించే విధంగా ఉంటాయని గ్రహించాలి. మేషరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆధ్యాత్మిక పరంగా వీరు ముందుకు సాగడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రయాణ సంబంధంగా వీరికి ఖర్చులు అధికంగా ఉండటం వలన వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబంలో కలహ సూచనలు అధికంగా ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగయ్యే ఫలితాలు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగాలలో మీకు మార్పులు రావటము, పేరు ప్రఖ్యాతులు పెరగటము మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రణాళికాబద్ధంగా మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ మీకు విజయ అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక ఆదరణ లభించటము, తగిన విధంగా మీరు తగిన సమయంలో నిర్ణయాలు తీసుకోవటం వలన ఆర్థిక ప్రయోజనాలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు ప్రయత్నిస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. విదేశాలకి మీరు గనక విద్యని అభ్యసించడానికి వెళ్ళాలనుకుంటున్నా, ఉద్యోగ వ్యాపార సంబంధంగా ప్రయాణాలు చేయాలనుకుంటున్నా సానుకూలమైన పరిస్థితులు మీకు కలిగేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం జాగ్రత్త వహించటం అనేది అవసరము. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. అయితే మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఆస్తికి సంబంధించిన విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది కనుక ప్రతి విషయాల్లోనూ జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. విద్యార్థులకి విద్య గురించి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పరీక్షని కూడా రాయాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అకాల భోజనం, శారీరక శ్రమ, అలసట ఇవి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ప్రతి విషయంలోనూ కూడా మీరు స్వయంగా మీ పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ప్రశాంత చిత్తంతో ఉండి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి వ్యవహారాలు మీకు తలనొప్పిగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి.
మిథున రాశికి చెందిన వారు ఈరోజు అఖిలాండేశ్వరి స్తోత్రం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశాజనకంగా లేకపోవటం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ పని తలబెడుతున్నా కూడా దాన్ని 1కి 10 సార్లు చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలలో కూడా ఆశించినట్టుగా మెరుగైన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు చేర్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. పాత బకాయిలు రుణాలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే ఏ పని తలబెడుతున్నా ఏ పని చేస్తున్నా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలలో జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఆశించిన విధంగా ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. వ్యాపారస్తులకి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది కనపడుతూ ఉంటుంది. ఏ పని తలబెడుతున్నా దాన్ని నెమ్మదిగా పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. శత్రువులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయాల్లోనూ ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించాలి. కోపావేశాలతోటి తీసుకునే నిర్ణయాల వలన అనర్థాలు కలిగే అవకాశాలుంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. పాతవి రుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు తీర్చాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ మిత్రులే మీకు శత్రువులు అయ్యే అవకాశం ఉంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి మీ విద్యను అభ్యసించేందుకు మీరు ప్రయత్నం చేయాలి. పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న వారికి కూడా నిరాశ అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. పాత రుణాలు బాకాయిలు ఏవైతే ఉన్నాయో వీటిని తీర్చాలని చెప్పి మీపైన అధిక ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. ఏ పని తలపెడుతున్నా అది ఆలస్యంగా పూర్తి కావటం నిరాశను కలిగిస్తుంది. శత్రువులపైన విజయాన్ని సాధించే క్రమంలో మీరు అనేక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలు కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. మీ సంతానము వారి అభివృద్ధి దీని గురించి మీరు ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాల గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వీరి సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి విద్య పట్ల శ్రద్ధాశక్తులు తక్కువగా ఉంటాయి. దీని వలన వీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. పోటీతత్వ పరీక్షలకి తయారవుతున్న విద్యార్థులు కూడా అధిక శ్రమకి గురి కావడంతో పాటు మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీ యొక్క స్థిరాస్తుల గురించి ఉద్యోగ వ్యాపారాలు వీటి మీద మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఆశించిన విధంగా పురోగతి లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలు వీరు కూడా వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి నిరాశకి గురి కావటం, అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే మాట వీరు ఎక్కువగా అనే అవకాశాలు గోచరిస్తున్నాయి.
శారీరక సంబంధంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి శ్రమ అధికంగా ఉంది. కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆశించిన విధంగా ఏ పని అనుకుంటున్నా ఆ పనులు పూర్తి కావట్లేదనే నిరాశ ఎక్కువగా ఉంటుంది. అకాల భోజనం, నిద్ర పట్టకపోవటం మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాలలో తొందరపాటు చర్యల వలన, నిర్ణయాల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు వీరు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు నిరాశ ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. స్థిరాస్తి విషయాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ కూడా మీరు ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. పాత వివాదాలు, ప్రతికూలంగా ఉన్న ఆస్తికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అన్నదమ్ముల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి కూడా మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన స్త్రీలు కూడా ఆస్తికి సంబంధించిన విషయాలలో ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా తగిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సోదర సోదరీమణులతోటి కూడా అభిప్రాయ భేదాలు ఉండే అవకాశం ఉంది గనక జాగ్రత్త వహించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ఆర్థికంగా ఈరోజు వీరికి ప్రయోజనకరంగా ఉంది. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగయ్యే ఫలితాలు, అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్నవారికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, పాత బకాయిలు, రుణాలు తీర్చటము, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి మార్పుని, ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపార సంబంధంగా ప్రయాణాలు లాంటివి చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయి కనుక జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు కానీ, లిటిగేషన్లు కానీ, రాతకోతలు కానీ ఇలాంటి విషయాలలో జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. మీ స్థిరాస్తులు అమ్మాలని ప్రయత్నిస్తున్నా అందులో ఎటువంటి మార్పులు, చేర్పులు ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆరోగ్య సంబంధంగా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు, చేర్పుల గురించి వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. శారీరక శ్రమ ఉండటం వలన మీ కుటుంబ సభ్యులతోటి మీరు తగిన విధంగా సమయం గడపలేని పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు
వారి యొక్క వైవాహిక జీవితము, వివాహ ప్రయత్నాలు వీటిల్లో మీకు ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు మంగళగౌరి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయత్నం అనేది అధికంగా గోచరిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మీకు ప్రయాణాలు లాంటివి అధికంగా ఉంటాయి. మానసికంగా ప్రశాంతత అనేది లోపిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమకి గురి కావటం వలన అకాల భోజనము, నిద్ర పట్టకపోవటం లాంటివి కూడా మీరు గమనిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం ప్రయాణ సంబంధంగా వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన సయోధ్య కుదర్చడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీరు ఆశించినట్టుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు దుర్గాదేవి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు తిలద్వాదశి ప్రదోష వ్రతం. ఈరోజు ఉదయం పూట ద్వాదశి తిథి ఉంది కాబట్టి మాఘ శుక్ల ద్వాదశి తిథిని తిలద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఉదయం పూట నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వటం, విష్ణుమూర్తిని నువ్వులతో పూజించటం, నువ్వులు ఆహారంలో స్వీకరించటం, ఒక పాత్రలో లేదా పళ్ళెల్లో నువ్వులు పోసి దాని మీద ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించటం, అంటే తిలదీపం వెలిగించడం ద్వారా జాతక దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు సాయంకాలం పూట త్రయోదశి తిథి ఉంది కాబట్టి ప్రదోష వ్రతం అనే పేరుతో ఈశ్వరుణ్ణి పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రదోష కాలంలో బిల్వ జలాలతో, కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసి ఈశ్వరుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించినట్లయితే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అందరూ కూడా ప్రదోష వ్రతం సందర్భంగా సూర్యుడు అస్తమించే సమయంలో స్నానం చేసి శూలపాణయే నమః, పినాకపాణయే నమః, పశుపతయే నమః, శివాయ నమః, మహాదేవాయ నమః ఈ 5 నామాలు చదువుకుంటూ ఈశ్వరుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించినట్లయితే సంపూర్ణంగా శివానుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. వచ్చేసాయి మేఘాలు, బ్రహ్మాండమైనటువంటి వడగళ్లవాన. ఇటువంటి గాలి కాదు, అకస్మాత్ అంత వర్షం పడిపోతుంటే ఆవులు ఇలా తలెత్తి చూసి నడుస్తాయి. ఆ నడిచేటప్పుడు వాటి కళ్ళల్లోకి వచ్చేస్తోంది ఆ ధార, నీటితో కొట్టినట్టు కొడుతున్నాయి. కొడుతుంటే వాటికి కళ్ళు కనపడక ఇలా ఇలా తలలు ఉంచి ఆడిస్తూ పెద్ద పెద్ద అంబారావాలు చేస్తూ ఎటు నడుస్తున్నాయో తెలియక పైనుంచి పడుతున్నటువంటి వడగళ్ళ దెబ్బలు, ఒంట్లో ఎముకలు విరిగిపోతున్నాయి. గోపాల బాలులకి, గోపకాంతలకి కళ్ళు కనపట్టలేదు అసలు అటువంటి వర్షధార. వీళ్ళు ఒక రకమైన భక్తి ఉన్న వాళ్ళైతే వెంటనే అనాలి, బెడిసి కొట్టిందండి, ఇన్నాళ్ళు ఇంద్రుడికి యజ్ఞం చేశాం, ఈ పిల్లాడు వచ్చి గోవర్ధనగిరికి చేయమన్నాడు, రాచరికంలో ఉన్నాను కదా అని నందుడేమో మన మాట వినకుండా వాళ్ళ అబ్బాయి చెప్పాడని గోవర్ధనగిరికి యజ్ఞం చేయించాడు, ఎప్పట్లా చేస్తే గొడవ లేకపోని ఇప్పుడు ఎంత ఆపద వచ్చిందో చూడండి అనాలి. వాళ్ళు అలా అనలేదు. వాళ్ళు కృష్ణుడి కాళ్లే పట్టుకున్నారు. అది సనాతన ధర్మమునందుండేటటువంటి లక్షణం యొక్క గొప్పతనం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వర ప్రసాదంగా ఆయన కాళ్లే పట్టుకోగలిగిన వాడెవరో వాడే ధన్యాత్ముడు. ఇప్పుడు వాళ్ళన్నారు, ఈ ఉరుములు ఈ మిరుపులు ఈయశనుల ఘోషములను ఈ జలధారల్ నీ ఆనము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. ఎవరిని? చిన్ని కృష్ణుడిని. పైకి చిన్న పిల్లవాడు, కానీ వాళ్ళకి ఆయన ఎందున్నటువంటి నమ్మకం అటువంటిది. భగవంతుడిని తెలిసి ఉండక్కర్లేదు, వాళ్ళకున్నటువంటి భావన చాలు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః లలితాష్టోత్తరం. కాబట్టి
ఎప్పుడైతే వాళ్ళందరూ ఇలాంటి ఉరుములు, ఇటువంటి మెరుపులు, ఇటువంటి పిడుగులు, ఇటువంటి జలధారలు మేము చూడలేదు కృష్ణ రక్షించన్నారో, రక్షించు అన్న ఒక్క మాట విన్నాడంతే. ఎలా అన్న మాట ఆయనకు ఉండదు. ఉత్తర క్షణం చంపు ఇంద్రుడు, ఉత్తర క్షణం రక్షిస్తా కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు రక్షించడానికి ఆయన వేరొకటి ఎత్తుకోలేదు. అక్కడే ఉన్నటువంటి గోవర్ధన గిరి కిందకి చేతిని చొప్పించి పైకెత్తాడు. ఎంత హేళగా పైకెత్తాడంటే అదేదో కష్టపడి చెయ్యి జొనిపి పైకెత్తి ఒళ్ళు చెమట్లు పట్టడం కాదు. బాలుండాడు చునాతపత్రమని సంభావించి పోగుత్తి కింగేలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టె తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంక్తికిన్. ఒక పిల్లవాడు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోతూ అక్కడ కనపడినటువంటి పూలగుత్తిని ఒక దాన్ని కోసి పైకెత్తి పట్టుకుని గొడుగులా పట్టుకుని పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నట్టు తన చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలుర్ని, గోపకాంతల్ని, గోపవృద్ధుల్ని, ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని కాపాడడం కోసమని ఆ గోవర్ధనగిరిని పెల్లగించి పైకెత్తి చిటికిన వేలు మీద పట్టుకుని త్రిభంగిగా నిలబడి పరమ సంతోషంతో చిరునవ్వులు నవ్వుతూ నిలబడ్డాడు. నిలబడగానే గోపాల బాలురు, గోపకాంతలు, గోపవృద్ధులు, ఆవులు, దూడలు అన్నీ కిందకు వచ్చేసాయి. ఒక ఆవు పరమ సంతోషంతో ఇలా ఎత్తి పెట్టినటువంటి ఆయన అరికాలు నాకుతూ నిలబడి ఉంటుంది. ఎంత ఆనందమో వాటికి నిజంగా. అసలు ఆ గోవర్ధనోద్ధరణం అనేటటువంటి చిత్రం వంక చూసినా, గోవర్ధనోద్ధరణాన్ని చదువుతూ ధ్యానం చేసినా ఎంత సంతోషం వేస్తుందో.